ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. మనందరికీ నేను అంటే ఈ శరీర భావన కలుగుతుంది, ఒక వ్యక్తి భావన కలుగుతుంది, ఒక దేహాత్మ బుద్ధి జనిస్తుంది. అంటే మొట్టమొదటిగా మనకి ఏదైతే నేను అన్న ఈ దేహము అనే భావన కలుగుతుందో అదే అహం వృత్తి, అదే అహం దేహం. దట్ ఈస్ ద ఫస్ట్ థాట్. ఆ తరువాత వచ్చే వృత్తులు అంటే ఆలోచనలు, అదిగో ఆ నేను ఆ మొదటి ఆలోచనకి తెలుస్తూ ఉంటుంది. అంటే మనము ఈ ప్రపంచంలో చూసే విషయాలు కానీ, మనలో ఉండేటువంటి ఆవేశాలు కానీ, నీకు విడిగా ఉన్న వ్యక్తుల యొక్క ఆ విషయాలు కానీ, వాటికి సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ ఆ నేను అంటే ఈ అహంకారానికి తెలుస్తూ ఉంటుంది. అంటే అది తెలుసుకుంటూ ఉంటుంది. అంటే ఆలోచనలు అన్నీ ఈ నేను అన్న ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఈ మనస్సు అంటే ఇదిగో ఈ ఆలోచనల యొక్క సమూహము, ఈ వృత్తుల యొక్క సమూహము. అంటే ఏదైతే ఆ ఫస్ట్ థాట్ ప్రథమ వృత్తి ఉందో అదే నథింగ్ బట్ మనస్సు, అదే అహంకారము, అదే ఒక వ్యక్తి భావన. ఈ మొదటి థాటు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే దానిని శంకరులు చిత్ జడ గ్రంథి అన్నారు. అంటే అటు ఆత్మ కాక, అటు చిత్తు కాక, ఇటు దేహము జడము కాక, మధ్యలో చిత్ జడ గ్రంథి అంటే ఒక మాయా నేను పుట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది పుట్టలేదు. అంటే ఒక ఇల్యూజన్, ఒక భ్రాంతి. అంటే చీకటిలో నువ్వు త్రాడును చూసి పామనుకున్నట్టుగా ఒక భ్రాంతి అంతే, కానీ అది నిజం కాదు. ఈ ఆలోచనలన్నీ మారుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు పుట్టి మరుక్షణము నశిస్తుంది. అంటే ఈ ఇదం భావనలన్నీ మారుతూ ఉన్నాయి, కానీ నీ స్వరూపం ఏదైతే ఉందో అహం స్ఫురణ అది మారకుండా ఉంది. ఈ అహం స్ఫురణ, ఈ పూర్ణ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది మారకుండా ఉంది. కానీ దీన్ని ఆధారం చేసుకొని ఈ చిజ్జడ గ్రంథి అంటే ఈ పరిమితమైన జ్ఞానము అది మారుతూ ఉంది. అంటే మారటం అంటే ఇక్కడ నీ లోపల ఆలోచనలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు పుట్టిన ఆలోచన మరుక్షణం ఉండట్లేదు, అలానే మరుక్షణం పుట్టిన ఆలోచన మళ్ళీ తర్వాత ఉండట్లేదు. ఈ మాయా నేనేమనుకుంటుందంటే ఇదిగో నేను జీవుణ్ణి, నేను పరిమితుణ్ణి, నేను పుట్టాను, నేను మరణించేటువంటి వాణ్ణి, నేను మార్పు చెందేటటువంటి వాణ్ణి, నేను సుఖి, నేను దుఃఖి, నేను కర్త, నేను భోక్త అనుకుంటూ ఉంటాడు ఈ జీవుడు. నిజానికి ఈ మాయా నేను అనేది అసలు పుట్టనే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటారు శంకరులు. ఇప్పుడు రజు సర్పము ఉంది కదా, చీకటిలో త్రాడును తొక్కి పామనుకున్నావు, అప్పుడు నీకు త్రాడు పామని తెలిసింది. ఎప్పుడైతే నువ్వు విచారణ చేసి ఈ వెలుగులో అక్కడ సర్పము లేదన్న సంగతి నీకు తెలిసింది. సర్పము లేదన్న సంగతి తెలిసింది, కానీ సర్పము ఎక్కడా విలీనం కాల. అంటే లేని పాము త్రాడులో విలీనం కాలేదు. అంటే ఎప్పుడు ఉన్నది త్రాడు మాత్రమే. కాబట్టి అహం అహం అనేటువంటి ఏదైతే ఆత్మ ఉన్నదో అది ఎప్పుడూ ఉన్నది. ఈ శుద్ధమైన నేను అంటే ఆత్మకి నేను అనే భావానికి భేదముందని నీవు గుర్తించుకోవాలి. ఈ రెండవది కేవలము ఒక భావం మాత్రమే. అది కర్తని కర్మని చూస్తుంది, నిద్రిస్తుంది, మేల్కొంటుంది, భుజిస్తుంది, ఆలోచిస్తుంది, మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది. కానీ శుద్ధమైన నేను అనేది కేవలము నిత్యము అయిన ఉనికే. దానికి అజ్ఞానం కానీ భావమనే మాయ కానీ ఉండవు. ఆ నేను అనే స్థితిలో ఏ ఆలోచన లేకుండా ఉంటే నేను అనే భావం కూడా పోతుంది. అలాగే భ్రమ కూడా శాశ్వతంగా పోతుంది. దీపాలను ఆర్పివేసినప్పుడే, లేక దీపాల కాంతిని తగ్గించినప్పుడే సినిమాలో బొమ్మలని చూడగలవు.
దీపాలు వెలిగిస్తే బొమ్మలు కనపడవు. అట్లాగే ఆత్మ అనే జ్యోతి యొక్క వెలుగులో అన్ని పదార్థాలు మాయమవుతాయి. గది చీకటిగా ఉన్నప్పుడు అందులోని వాటిని కళ్ళు చూచి గ్రహించాలంటే దీపం అవసరం. కానీ సూర్యుడు ఉదయించిన తరువాత వాటిని చూడటానికి దీపము అవసరం లేదు. సూర్యుని చూడటానికి కూడా దీపం అక్కర్లేదు. నువ్వు స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు ముఖం త్రిప్పితే చాలు. అలాగే మనస్సు విషయం కూడా అంతే. వస్తువులని చూడటానికి పరివర్తితమైన మనస్సు యొక్క కాంతి అవసరం. హృదయాన్ని చూడాలంటే మనస్సు అంతర్ముఖమైతే చాలు. అప్పుడు మనస్సు హృదయంలోకి మాయమై ప్రకాశిస్తుంది. ఒక భక్తుడు ఈ అహంకారాన్ని నాశనం చేయటం ఎట్లా అని అడిగితే భగవాన్ ఇలా చెప్తారు. మొదట అహంకారాన్ని పట్టుకొని తర్వాత దానిని ఎట్లా నాశనం చేయాలో అడుగు. ఆ ప్రశ్నని వేసేదెవరు? అహంకారమే. ఈ ప్రశ్న వేయటం వల్ల అహంకారం నిలుస్తుందే కానీ నాశనం కాదు. అహంకారాన్ని అన్వేషిస్తే అహంకారం అంటూ ఏమీ లేదని గ్రహిస్తావు. దానిని నాశనం చేయటానికి అదే మార్గం. నిజానికి అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే 2 నేలలు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటారు భగవాన్. అవిద్య అహంకారానికి సంబంధించింది. ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలము మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించి మరుపు, అజ్ఞానం అన్నమాట. సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు. దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్యుని చూడు, అంధకారము లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది. అందుకే భగవాన్ అంటారు, అసలు ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించు అంటారు. ఇంకో కోణం నుంచి చూస్తే అసత్యమంటూ ఏమీ లేదు. ఉండేదల్లా ఆత్మ ఒక్కటే. ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం. దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉనికే అంటే నీ ఉనికే. ఎవరు తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు. అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు. ఉన్న చిక్కంతా ఇదే. ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్ల నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు. ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము. ఆత్మని తెలుసుకోవలసిందెవరు? జడ పదార్థమైన శరీరం తెలుసుకోగలదా? ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు. కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే ఇన్ని శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి.
నేను సాక్షాత్కారం చెందలేదు అనే భావం కూడా ఒక ప్రతిబంధమే. ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే. మన సహజ స్థితే ముక్తి, స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది. కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్నించి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాము. ఆ స్థితి చేరుకున్న తర్వాతనే ఇది అర్థమవుతుంది. ఎప్పుడూ ఉంటున్న స్థితినే చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయము స్పష్టమవటానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఈ గదిలో ఒకడు నిద్రపోతాడు. తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కల వస్తుంది అతనికి. కొండలు, కోనలు, అడవులు, గ్రామాలు, ఎడారులు, సముద్రాలు, ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు. తిరువన్నామలై చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు. ఆ క్షణాన అతనికి మెలకువ వచ్చి చూసుకుంటే తానెక్కడికి వెళ్ళలేదని, ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు. ఇది సరిగ్గా అటువంటిదే. స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది. ఈ గదిలో పడుకొని ఉండగా ప్రపంచయాత్ర చేసినట్టు, కొండలు, లోయలు, అడవులు, సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు? ఇదంతా మనస్సే, మాయే అంటారు భగవాన్. నేను ఆత్మనేనని నాకెల్లవేళలా గుర్తుండదు ఎందుకు చేత అంటే, ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని జ్ఞాపముంచుకోవటము, మర్చిపోవటము గురించి అందరూ మాట్లాడతారు. జ్ఞాపకం ఉంచుకోవటము లేకపోవటము భావాలకి సంబంధించినవే. ఆలోచన ఉన్నంతకాలము అవి అట్లా మారుతూ ఉంటాయి. కానీ సత్యము వీటికి అతీతమైంది. జ్ఞాపకం ఉండటము లేకపోవటము దేని మీదైనా ఆధారపడే ఉంటాయి. అది ఆత్మకి భిన్నమవ్వాలి, లేకపోతే జ్ఞాపకముండకపోవటమంటూ సంభవించదు. ఈ జ్ఞాపకం ఉండటము లేకపోవటము వ్యక్తిగత అహంకారం మీద ఆధారపడి ఉంటాయి. దీనికోసము వెతకటం ప్రారంభిస్తే అది దొరకదు. అది వాస్తవం కాదు. కాబట్టి ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయ, అవిద్య, అజ్ఞానమును. ఇటువంటి అజ్ఞానము లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనము. ఎరుక గురించి తెలియకపోవటమే అజ్ఞానమంటే. ఎరుకే జ్ఞానమంటే. అదే శాశ్వతము, సహజము. అజ్ఞానం అసహజము, అసత్యము. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.